వికారాబాద్ జిల్లా పోలేపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న సీఎం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలేపల్లి రేణుక ఎల్లమ్మకు రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో రేవంత్ రెడ్డికి అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం సీఎంకు అమ్మవారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందించారు. సీఎంతో పాటు మంత్రులు దామోదర రాజ నరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయించేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీకి దొరకలేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందనడం సరికాదన్నారు. ఇచ్చిన హామీలన్నీ 5 ఏళ్ల కాలంలో అమలు చేయాల్సిన బాధ్యత తమదేనన్న ఆయన తమ ప్రభుత్వం వచ్చాక 55,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. గడిచిన 12 నెలల పాలనపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, 10 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్ నేతలు రెడీనా అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. తామంతా ఒక తాటిపై నడుస్తున్నామని తెలిపారు. విభేదాలు సృష్టించడానికి కొందరు గోతికాడ నక్కలా కాచు కూర్చున్నారని విమర్శించారు. ఎన్నికల అంశానికంటే ముందుగా మాజీ సీఎం అసెంబ్లీకి రావాలన్న ఆయన కేసీఆర్ వంటి అనుభవజ్ఞులు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. రాష్ట్రంలో మార్పు తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆచరణలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు. మెదక్లో పర్యటించిన కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల సమావేశానికి హాజరయ్యారు. కేవలం 14 నెలల కాలంలోనే సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. 6 గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ కుటుంబం అంతా కలిసి తెలంగాణను దోచుకుందన్న ఆయన రాష్ట్ర సంపదతో తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ పేరుతో 50,000 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ స్కామ్లకు, బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని అభివర్ణించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బండి సంజయ్ పర్యటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించిన ఆడియో, వీడియోలను మీడియాకు విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్పై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. చేతనైతే బీసీ రిజర్వేషన్లపై 10 జన్పద్ ఎదుట ధర్నా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు బండి సంజయ్. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా పేదలు, వృద్ధులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తుందన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. బీసీల్లో ముస్లింలను చేర్చడాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి ప్రణాళికలు రచించాలని సూచించారు. కరీంనగర్లో పురంధేశ్వరి పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని చురకలంటించారు. కేంద్ర బడ్జెట్ పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలన్నారు. బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలు వివరించే అవకాశం తనకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 6,980 కోట్లతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఎంపీ పురంధేశ్వరి. వేసవిలో పంటలు వేసి నష్టపోవద్దని, బోర్లు వేసి అప్పులపాలు కావద్దని తెలంగాణ రైతులకు సూచించారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. రాష్ట్రంలో భూగర్భ జలాలు నానాటికి ఇంకిపోతున్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను మానసిక ఒత్తిడికి గురి చేసేలా ప్రకటనలు చేయొద్దని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారన్న ఆయన రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఈ నెల 23న జరగాల్సిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం వాయిదా పడినట్టు వెల్లడించారు కోదండరెడ్డి. ఎర్ర బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆందోళనలో పడ్డారు ఏపీ రైతన్నలు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే క్వింటాల్ ధర 5,000కు పైగా తగ్గింది. సడన్ గా 13,000కు మద్దతు ధర పడిపోవడంతో రైతు దిగాలు పడుతున్నాడు. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు ఆశాజనకంగా ధరలు ఉండడంతో భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న ఆశతో రైతులు మిర్చి పంటను సాగు చేశారు.
ఈ ఏడాది సాగు చేసిన మిర్చి చేలలో కాయకోతకు రావడం, ధరలు పాతాళానికి పడిపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. మద్దతు ధరలు పూర్తిగా దిగజారడంతో గతంలో స్టోరేజీలో సరుకు నిల్వ చేసిన రైతులతో పాటు ఈ ఏడాది మిర్చి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. అప్పులు తెచ్చి ఆరుగాలం శ్రమించి మిర్చి సాగు చేశారు. అరకొరగా పండిన పంట అమ్ముకుందామంటే మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో రైతన్న కుదేలవుతున్నాడు. గతేడాది మిర్చి గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది మిర్చి పంట వేసిన మొదటిలోనే వర్షాభావంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామంలో 4 ఎకరాలు మిర్చి పంటను సాగు చేస్తే తీరా గిట్టుబాటు ధర లేదని రైతు వెంకటేశ్వర్లు వాపోయారు. కూలీలు, కలుపు, ఎరువులు, సేద్యానికి ఖర్చు పెట్టిన కనీస పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులను ఏ విధంగా తీర్చాలో తెలియడం లేదని వెంకటేశ్వర్లు తెలిపారు. రైతుల ఇబ్బందులను గమనించి మిర్చికి తగిన గిట్టుబాటు ధరను కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ వద్ద రైతు చేపట్టిన నిరసన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అందరికీ రుణమాఫీ చేసినట్లు సీఎం అందమైన కట్టుకథ ప్రచారం చేశారని విమర్శించారు. సర్కార్ను నిలదీసేందుకు తుంగతుర్తి నుంచి గాంధీ భవన్ దాకా వచ్చిన రైతు యాదగిరికి ఏం సమాధానం చెబుతారని ఎక్స్ వేదికగా హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎన్నికల గారిని అన్నారు. 420 హామీల అమలు వట్టి బూటకమేనని తెలంగాణ ప్రజలు తక్కువ సమయంలోనే తెలుసుకున్నారని తెలిపారు. ప్రశ్నించేందుకు రైతులు గాంధీ భవన్ బాట పట్టకముందే పాప పరిహారం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కారుకు సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు. నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గృహాన్ని ఆ జిల్లా కలెక్టర్ రాజకుమారి సందర్శించారు. కలియుగ దానకర్ణుడు బుడ్డ వెంగళరెడ్డికి విక్టోరియా మహారాణి బహూకరించిన బంగారు పథకాన్ని రాజకుమారి ఆసక్తిగా పరిశీలించారు. బుడ్డ వెంగళరెడ్డి వారసులైన విశ్వనాథరెడ్డి గృహానికి వచ్చిన కలెక్టర్ విప్లవ వీరుడు నరసింహారెడ్డి నివసించిన భవనంలోని గదులన్నీ కలియతిరిగారు. వెంగళరెడ్డి చరిత్రను ఆమె అడిగి తెలుసుకున్నారు. రేనాటి సూర్యచంద్రుల గడ్డ మీద అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కలెక్టర్ రాజకుమారి. నిత్యం రద్దీగా ఉండే తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయ విస్తరణను ముమ్మరం చేశారు. విస్తరణ పనుల్లో భాగంగా ఒక్కరోజు విమాన సర్వీసుల్ని అధికారులు నిలిపివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఎయిర్పోర్ట్లో రద్దీ దృష్టిలో ఉంచుకొని రన్వే పనులను ముమ్మరం చేశారు. నానాటికి విమానాల సంఖ్య పెరుగుతున్న సందర్భంగా ఎయిర్పోర్టును విశాలంగా తీర్చిదిద్దుతున్నారు. ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కలవరపెడుతుంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో జీబీఎస్ కేసు వెలుగు చూసింది. భగత్ సింగ్ నగర్ కు చెందిన 44 ఏళ్ల ఓ మహిళ జ్వరం, కాళ్ళనొప్పులు, బలహీనత లక్షణాలతో జీజీహెచ్లో చేరింది. ఆసుపత్రి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా జీబీఎస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు బాధిత రోగిని ఏఎంసీలో ఉంచి ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్తో చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చిరిమెట్ల పిఎస్లో చిల్డ్రన్ ఫీడింగ్ రూమ్ ను ప్రారంభించారు. ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లే జోన్ ను సిపి అవినాష్ మహంతి ఓపెన్ చేశారు. భార్యాభర్తలు, తల్లిదండ్రుల తగాదాల్లో పోలీస్ స్టేషన్ కు వచ్చే పిల్లలకు ఈ ప్లే జోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సిపి అవినాష్ మహంతి తెలిపారు. రానున్న రోజులు ఇలాంటి జోన్లను మరిన్ని పిఎస్లకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇతర మహిళలతో కలిసి ఉండగా భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న ఓ అమ్మాయితో ఉండగా జానకిరామ్తో పాటు యువతిని చితకబడ్డారు. వారసుగూడ ఎస్ఆర్ ఆసుపత్రి వద్ద ఓ ఇంట్లో మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించి ఆయన్ని పట్టుకున్నారు. గత కొన్నాళ్లుగా తనకు తెలియకుండా మరో మహిళతో ఉంటున్నట్లు భార్య లక్ష్మి చెబుతున్నారు. ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి రెక్కీ నిర్వహించడం జరిగిందని, రెక్కీలో మరో మహిళతో జానకిరామ్ కలిసి ఉంటున్నట్లు తెలిసిందన్నారు. ఉదయం ఇంటికి వెళ్లి సదరు మహిళతో వాగ్వాదం జరగగా వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని పోలీసులు పిఎస్కు తరలించినట్లు వెల్లడించారు. జానకిరామ్ గతంలో మెదక్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. 2018లో వీరికి వివాహం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణలో యూరియా కొరత వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీఎస్ఎస్ కేంద్రాల్లో యూరియా స్టాక్ లేదని నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర యూరియా బస్తాల కోసం రైతులు ఎగబడ్డారు. యూరియా బస్తాల కోసం అన్నదాతలు ఒక్కసారి ఎగబడడంతో గందరగోళం నెలకొంది. లోడు వచ్చిన గంట సేపటికే యూరియా బస్తాలు అయిపోయాయని నిర్వాహకులు తెలిపారు. PACS సెంటర్లో సరిపడా యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచి లైన్లలో నిలబడి అవస్థలు పడ్డా తమకు యూరియా అందలేదని వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చికెన్ షాపులు మూతపడ్డాయి. గత 20 రోజులుగా ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోవడం, చికెన్ అమ్మవద్దని ప్రభుత్వ ఆదేశాలు రావడంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని అశ్వరావుపేటలో దీని ప్రభావం తీవ్రంగా పడింది. అశ్వరావుపేటలో 20 చికెన్ దుకాణాలు ఉండగా ఒక్కో షాపులో రోజుకి సుమారు 100 కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వినియోగదారులు తగ్గిపోవడంతో అమ్మకాలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి. రోజుకి క్వింటా పైగా అమ్మే షాపులో కనీసం 10 కేజీలు కూడా అమ్మలేకపోతున్నామని చికెన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. వ్యాపారం ఉన్నా లేకపోయినా వర్కర్స్ కి జీతాలు ఇవ్వాలని, మరోవైపు వ్యాపారాలు లేక కోళ్లు బరువు తగ్గిపోతున్నాయని వాపోయారు. దుకాణం తెరిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, దీంతో తీవ్రత తగ్గే వరకు దుకాణాలు మూసివేయాలని నిర్ణయం తీసుకుని స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశామని వ్యాపారస్తులు చెబుతున్నారు. చికెన్ 100% ఉడికిస్తే ఎలాంటి వైరస్ ప్రభావం ఉండదని, ప్రభుత్వం స్పందించి ఈ వైరస్లపై ప్రజల్లో అవగాహన కలిగించి తమను ఆదుకోవాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు. ఖమ్మం నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఇల్లందు క్రాస్ రోడ్డులోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని నందిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ కురేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక గ్రామవాసి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విజయనగరం జిల్లా గజపతి నగరం మెయిన్ రోడ్డులో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కిరాణా షాపులు, మార్టులతో పాటు మెంటాడ రూట్లలో ఉన్న పలు దుకాణాల దోపిడీకి పాల్పడ్డారు. షట్టర్లను బెండ్ చేసి లోనికి ప్రవేశించి 8 షాపుల్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి చోరీ చేశారు. ఒకే రోజు 8 షాపుల షట్టర్లు, బెండ్ అయిన షట్టర్లను చూసి వ్యాపారస్తులు బెంబెలెత్తిపోతున్నారు. చోరీ జరిగిన షాపులను బొబ్బిలి DSP భవ్యారెడ్డి పరిశీలించారు. బెగ్గర్ల రూపంలో ఉన్న నిందితులు చోరీకి ప్రయత్నించినట్లుగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. టెక్నికల్ ఆధారాలతో తొందరలో నిందితులను గుర్తిస్తామన్నారు భవ్యారెడ్డి. హైదరాబాద్ KPHPలో యువకుడి మిస్సింగ్ కలకలం రేపింది. పవన్ అనే యువకుడు ఈ నెల 6న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అయితే పవన్ కోసం కుటుంబ సభ్యులు అంతా గాలించారు. బంధువుల ఇళ్లలో కూడా లేకపోవడంతో ఆందోళనకు లోనయ్యారు. 2 రోజుల క్రితం సడన్ గా ఫోన్ చేసి అనారోగ్యంగా ఉందని, పూణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానని పవన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తుంది. తరచూ కాల్ చేస్తుండగా ఓ మహిళ ఫోన్ ఎత్తి మళ్లీ కాల్ చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇక పవన్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ యువతితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన విషం తిని 40 శునకాలు మృత్యువాత పడ్డ ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో చోటు చేసుకుంది. శునకాల మృతదేహాలను డంపింగ్ యార్డ్లో ఖననం చేశారు. విషయం సీరియస్ కావడంతో పాతిపెట్టిన కుక్కల మృతదేహాలను వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. కుక్కలకు ఎవరు విషం పెట్టి చంపారు అనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సంచలనం రేపిన ఈ ఘటనపై జంతు హక్కుల ఉద్యమకారిణి కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ఆరా తీశారు. కొమరవెల్లి పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న తాజా బంజారా స్టార్ హోటల్ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత 2 ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో హోటల్ ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. హోటల్ యాజమాన్యం మొత్తం 1,43 లక్షల మేర పన్ను బకాయిలు ఉందని అధికారులు పేర్కొన్నారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని తెలిపారు. చివరిగా 2 రోజుల గడువు ఇచ్చినప్పటికీ హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో చివరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.